ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోట అనే మాట మరోసారి నిరూపితమైంది. 5 మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. ఎక్కడ కూడా ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ కనీసం కాంగ్రెస్ కు పోటీ ఇవ్వని పరిస్థితి ఖమ్మంలో కనిపించింది. ఇక జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 5 మున్సిపాలిటీలకు సంబంధించి 5 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం అత్యధిక మెజార్టీతో కూడా వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ప్రధానంగా మనం చూసుకుంటే వైరాలో మొత్తం 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ 12 వార్డులు గెలిచింది. బీఆర్ఎస్ సిపిఎం కూటమి కలిసి 5 వార్డులు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచినటువంటి పరిస్థితి. ఇక సత్తుపల్లిలో 23 వార్డులు ఉండగా కాంగ్రెస్ 17 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ 6 స్థానాల్లో గెలుపొందింది. మధిర మున్సిపాలిటీని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 22 వార్డుల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలను కూడా కైవసం చేసుకుంది. ఇక్కడ టీడీపీతో కూడా కాంగ్రెస్ వెళ్లినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పట్టు కాంగ్రెస్ సాధించింది. బీఆర్ఎస్ కేవలం ఒకే ఒక స్థానానికి అయితే పరిమితమైందని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. వారం రోజుల పాటు కూడా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఆయన దగ్గర నుంచి చూసుకున్నటువంటి నేపథ్యంలో మధిర మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డు సభ్యులను గెలుచుకొని మధిర మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక కల్లూరులో 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ సిపిఎం కూటమి కలిసి 7 స్థానాలను ఇక్కడ కైవసం చేసుకుంది. ఒక్కరు మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక యదులాపురానికి సంబంధించి మొత్తం 32 వార్డులు ఉండగా ఒక స్థానాన్ని 15వ స్థానాన్ని ముందుగానే కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ 24 వార్డుల్లో గెలుపొందింది. సిపిఐ 3, సిపిఎం 2, బీఆర్ఎస్ 2 స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బయటకు వచ్చి ఆయన పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం. మొత్తానికి 5 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా తగ్గకుండా పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తూ మొదటి నుంచి కూడా అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి ఈ 5 మున్సిపాలిటీలో గమనించి చూసుకున్నాము. మొత్తానికి 5 మున్సిపాలిటీలకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట అని కొంత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగానే మంత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి యదులాపురం నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అటు వైరా, అటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలో ప్రచారం చేశారు, సత్తుపల్లిలో చేశారు. వైరా మున్సిపాలిటీ తప్ప అన్ని మున్సిపాలిటీలో కూడా ఆయన ప్రచారం చేశారు. ఇక మధిరాలో అయితే భట్టి విక్రమార్క అక్కడే ఉండి అన్ని ఆయనే నడిపించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి అభ్యర్థులకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను కూడా బట్టే సమకూర్చారని కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే అన్నిటిని కూడా కైవసం చేసుకుని కాంగ్రెస్ మరొకసారి ఖమ్మం జిల్లాలో తన సత్తాను నిరూపించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో కూడా అటు అభ్యర్థులు గెలుపొందారు. గ్రామీణ ప్రాంత ఓటర్లు, పట్టణ ప్రాంత ఓటర్లంతా కూడా కాంగ్రెస్ వెంట ఉన్నారనేది మరొకసారి రుజువైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే 9 స్థానాలు ఉమ్మడి జిల్లాల్లో గెలుచుకుందో మరొకసారి కూడా ఖమ్మం జిల్లా మీద కాంగ్రెస్ పట్టు సాధించింది. అర్బన్ అటు గ్రామీణ ప్రాంత ఓటర్లంతా కూడా మరొకసారి కాంగ్రెస్ వెంట ఉన్నారనేది చాలా స్పష్టమైంది. ఇది కావడానికి ప్రధానంగా మంత్రులు జిల్లాలో నిత్యం పర్యటించడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం, పట్టణ ప్రాంతాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకురావడం. మధిర లాంటి ప్రాంతాల్లో అయితే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క వందలాది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఇప్పటికే కొనసాగిస్తున్నారు. అటు యదులాపురం కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ కనుక ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. అటు సత్తుపల్లి అయితేంది, వైరా, కల్లూరు 3 ప్రాంతాల్లో ఆ మున్సిపాలిటీలో భారీగా కూడా ఇప్పటికే నిధులు వెచ్చించారు. ఆ అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి పట్టణ ఓటర్లు మద్దతు పలకడం చాలా స్పష్టంగా ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.